పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్కు బ్రిటన్ వార్నింగ్ ఇచ్చింది. వివాదాన్ని పరిష్కరించడానికి వెంటనే కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించాలని బ్రిటన్ డిమాండ్ చేసింది. లేనట్లయితే పాలస్తీనాను తాము ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని బ్రిటన్ హెచ్చరించింది. అయితే బ్రిటన్ హెచ్చరికను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తప్పుపట్టారు. పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. అనేక ప్రపంచ దేశాలు ఈ అంశంపై స్పందిస్తున్నాయి. 21 నెలలుగా జరుగుతున్న దాడులకు వెంటనే ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరముందని తాజాగా బ్రిటన్ అభిప్రాయపడింది. ఇందుకు కాల్పుల విరమణే అసలైన పరిష్కారమని బ్రిటన్ పేర్కొంది. ఈ మేరకు సానుకూలంగా సంప్రదించాల్సిన బాధ్యత ఇజ్రాయెల్పై ఉందన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. అయితే తన డిమాండ్కు ఇజ్రాయెల్ అంగీకరించకపోతే పరిస్థితి వేరేగా ఉంటుందనన్నారు కీర్ స్టార్మర్. అంతిమంగా సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాలస్తీనాను తమ ఒక ప్రత్యేక దేశంగా అంగీకరిస్తామని ఇక బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్చరించారు. తాజాగా బ్రిటన్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలస్తీనా వివాదం తెరమీదకు వచ్చింది. దీంతో పాలస్తీనా వివాదంపై బ్రిటన్ వైఖరిని కీర్ స్టార్మర్ బయటపెట్టారు. పాలస్తీనాకు బ్రిటన్ అండగా ఉంటుందని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ముందుగా సీజ్ ఫైర్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. గాజా వాసులకు అవసరమైన ఆహార పదార్థాల సరఫరా సరిగ్గా జరగాలని ఆయన పేర్కొన్నారు. తిండి లేక గాజా వాసులు పిట్టల్లా రాలిపోతున్నారని కీర్ స్టార్మర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమకు వార్నింగ్ ఇవ్వడం పట్ల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే చివరకు సదరు నిర్ణయం బ్రిటన్కే ప్రమాదకరంగా పరిణమిస్తుందని నెతన్యాహు జోస్యం చెప్పారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాటలను చూస్తుంటే ఆయన హమాస్ ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోందని నెతన్యాహు పేర్కొన్నారు. అంతేకాదు హమాస్ బాధితులను శిక్షించాలని బ్రిటన్ భావిస్తోందని నెతన్యాహు నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే పాలస్తీనాకు సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా ఫ్రాన్స్ గుర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ ఇటీవల దాడులు తీవ్రత పెంచిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ ఈ కీలక ప్రకటన చేశారు. కాగా మైక్రాన్ నిర్ణయాన్ని పాలస్తీనా అథారిటీ స్వాగతించింది. అంతర్జాతీయ చట్టాలపై ఫ్రాన్స్ దేశానికి ఉన్న నిబద్ధతను మైక్రాన్ ప్రకటన ప్రతిబింబిస్తుందని పాలస్తీనా అథారిటీ పేర్కొంది. కాగా మైక్రాన్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా దుమారం రేపింది. ఫ్రాన్స్ నిర్ణయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫ్రాన్స్ తీసుకున్నటువంటి అర్థరహిత నిర్ణయం కేవలం హమాస్ గ్రూపునకే ఉపయోగపడుతుందని అమెరికా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. వాస్తవానికి పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదానికి చారిత్రక నేపథ్యం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయింది. దీంతో పాలస్తీనాగా అందరూ పిలిచే సదరు భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. అయితే ఇప్పటికీ ప్రపంచ పటంపై ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ప్రస్తుత ఇజ్రాయెల్ నుంచి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా అని అప్పట్లో పిలిచేవారు. పాలస్తీనాలో మెజారిటీ ప్రజలు అరబ్బులు, అయితే యూదులు కూడా ఉండేవారు. అయితే యూదుల సంఖ్య బహుస్వల్పం. పాలస్తీనాలో ఉన్న యూదులందరూ అక్కడి వారు కాదు. దాదాపు అందరూ బయట నుంచి వచ్చిన వారే అంటారు చరిత్రకారులు. కాలక్రమం పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీంతో 1947లో ఐక్యరాజ్యసమితి ఒక ప్రతిపాదన చేసింది. అరబ్బుల దేశంగా ఉన్న పాలస్తీనాను రెండుగా విభజించి అందులో యూదులకు భాగం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది. యూదులకు పవిత్ర భూమిగా పేరున్న జెరూసలేం తన పర్యవేక్షణలో ఉంటుందని సమితి ప్రతిపాదించింది. అయితే తమ అస్తిత్వానికి దెబ్బతీసే పాలస్తీనా విభజనను అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఐక్యరాజ్యసమితి ప్రతిపాదన అమలు కాలేదు. ఈ నేపథ్యంలో అరబ్బు భూభాగంలోనే ఉంటూ ఇజ్రాయెల్ పేరుతో ప్రపంచపటంపై లేని దేశాన్ని ప్రకటిస్తున్నట్లు యూదులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 1947లో మే 14న ఇజ్రాయెల్ పేరుతో ప్రపంచ పటంపై ఓ కొత్త దేశం ఆవిర్భవించింది. ఈ పరిణామం చివరకు ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తొలి యుద్ధానికి దారితీసింది. యుద్ధంలో యూదులు పైచేయి సాధించారు. దీంతో 7.5 లక్షల మంది పౌరులు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు పారిపోయారు. 1949లో యుద్ధం ముగిసే నాటికి అతిపెద్ద భూభాగాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. పాలస్తీనా స్వల్ప భూభాగానికే పరిమితమైంది. మొత్తానికి పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే దేశాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.